నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బజరంగి భాయిజాన్లో వేసినటువంటి ఒక చైల్డ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో హర్షాలి మల్హోత్రా ఇప్పుడు అఖండ తాండవంలో కనిపించబోతుందని కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అది కాకుండా ప్యాడింగ్ ఎవరెవరు ఉన్నారనేది కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి అప్పుడు సల్లుబాయ్, ఇప్పుడు వచ్చేసి బాలకృష్ణ. సో ఎలా చూడాలంటారు? లేటెస్ట్ అప్డేట్ అది ఈ రోజే వచ్చింది, అన్ని పత్రికల్లో వచ్చింది ఆల్రెడీ అఫీషియల్ వార్తే. హర్షాలి మల్హోత్రా బజరంగి భాయిజాన్లో సల్లుబాయ్తో నటించిన ఆ పాప ఇప్పుడు పెద్ద అయిపోయి ఈ సినిమాలో ఆ పాపను తీసుకున్నట్టుగా ఒక సమాచారం అయితే వచ్చింది. వాళ్ళు ఎక్స్ వేదికగా వాళ్ళు ప్రకటించారు. ఆ పాప మీద స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అద్భుతంగా ఉంది. మనకి మనం అఖండ 1లో చూసిన చిన్న పాప జనని పెద్ద అయిన తర్వాత ఈ పాత్ర కోసం ఆ అమ్మాయిని తీసుకున్నట్టుగా వార్తలు అనమాట. ఖచ్చితంగా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అది అయితే అఖండాలో మనం చూసుకుంటే మురళీకృష్ణకి సంబంధించినటువంటి కూతురుగా జనని మనం చూడొచ్చు. ప్రజ్ఞా జైస్వాల్ భార్యగా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు వీరిద్దరికి సంబంధించినటువంటి జనని ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఏదైతే మల్హోత్రా పాత్ర అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఆ పాత్రే. అంటే ఇక్కడ సెంటిమెంట్, ఆ పాపతో కూడా మంచి సెంటిమెంట్ సన్నివేశాలు ఉన్నాయి అఖండాలో. ఆ ఎమోషనల్ సన్నివేశాలు ఇప్పుడు మళ్ళీ అది క్యారీ చేయడానికి ఈ పాత్రను తీసుకున్నట్టుగా అనిపిస్తుంది మనకి. మరి ఈ పాత్రతో ఆ సినిమా, హిందీ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అది, బజరంగి భాయిజాన్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఆ పాప అడుగుపెట్టే వేళ విశేషం అనేది చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ పాత్ర హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయికి తెలుగులో ఛాన్స్లు వచ్చే అవకాశం ఉంది హీరోయిన్గా. ఇప్పుడు ఈ పాప చిన్న వయసులో కనిపిస్తున్నా కానీ ఇప్పుడు ఈ టీనేజ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే హీరోయిన్ లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి అమ్మాయిలో. మళ్ళీ సినిమా తెలుగు వాళ్ళు తెలుగు స్క్రీన్కి మొట్టమొదటిసారిగా పరిచయం అవుతుంది కాబట్టి తెలుగు నిర్మాతల దృష్టి, హీరోల దృష్టి పడుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అఖండ తాండవం సంబంధించి ఎవరైతే ఆది పినిశెట్టి, అదేవిధంగా మనం చెప్పుకున్నటువంటి మల్హోత్రా, ప్రజ్ఞా జైస్వాల్ వీళ్ళందరూ ఉంటున్నట్టు తెలుస్తుంది. సో సంయుక్త మీనన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో సంయుక్త మీనన్ ఆది పినిశెట్టి వైపు నుంచి ఒక క్యారెక్టర్ అనుకోవాలా, లేదంటే గతంలో మనం చూసుకుంటే ఇటు మురళీకృష్ణ పాత్ర తరఫున కావచ్చు, లేదా అఘోర పాత్రలో ఎక్కడో మనకు సంయుక్త మీనన్ సంబంధించిన క్యారెక్టర్ కనిపించలేదు. సో సంయుక్త మీనన్కి ఇచ్చేటువంటి రోల్ ఎటువంటిదంటే ఏం చెప్పొచ్చు? బహుశా అది కొత్త పాత్ర. అంటే మురళీకృష్ణ పాత్ర జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ ఆల్రెడీ ఉన్నారు. అక్కడ కూడా అక్కడ పూర్ణ పాత్ర దాంట్లో కనిపించింది మనకి. ఇప్పుడు ఆ పాత్ర ఉంటుందో లేదో చెప్పలేము. ఇప్పుడున్న ఆర్టిస్టుల ప్రకారం ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్, ప్రజ్ఞా జైస్వాల్ వీళ్ళు కనిపిస్తున్నారు. ఇప్పుడు హర్షాలి మల్హోత్రా పేరు వచ్చింది కొత్తగా. ఇప్పుడు విలన్ల పరంగా అక్కడ మరి చూసుకుంటే అప్పుడు విలన్లకి ఇప్పుడు విలన్లకి తేడా ఉంటుంది కదా. అందుకని పవర్ఫుల్ విలన్కి ఆది పినిశెట్టి కనిపిస్తున్నారు. ఆది పినిశెట్టి కాకుండా ఇంకో పవర్ఫుల్ విలన్ ఉండే అవకాశం అయితే ఉంది. అది వాళ్ళు రివీల్ చేయట్లేదేమో అనుకుంటున్నాను. సినిమా దగ్గర పడిన తర్వాత రివీల్ చేస్తారేమో అని నా డౌట్ అయితే ఉంది. అంటే ఆది పినిశెట్టి ఒక్కడే సరిపోతాడా? ఎందుకంటే అఘోర పాత్ర చాలా పవర్ఫుల్గా ఎలివేట్ అవ్వాలంటే అంతకన్నా ఎక్కువ పవర్ఫుల్గా విలన్ పాత్ర ఉండాలి. అంతకన్నా పవర్ఫుల్గా విలన్ పాత్ర ఉండాలి. అతను కూడా ఏదో క్షుద్ర శక్తిలో, క్షుద్ర విద్యలో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ పాట హైలైట్ అవుతుంది. కాబట్టి నేను అనుకోవడం బోయపాటి గారు ఆ జాగ్రత్తలు తీసుకోకుండా ఉండరు. అయితే ఏమిటనేది చూడాలి. అయితే ఒకవేళ సంయుక్త మీనన్ నెగిటివ్ క్యారెక్టర్ ఏదైనా సరే చేసే అవకాశం ఉందంటారు. ఎందుకంటే పార్ట్ 1లో అయితే తనకు సంబంధించి ఎటువంటి క్యారెక్టర్ లేదు. ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ ఏదైనా తీసుకొని ఇలానే మీరు అన్నట్టు శుద్ర పూజలకు సంబంధించి ఇలా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంటే అప్పుడు ఆ అమ్మాయి విరూపాక్షలో ఒక అద్భుతంగా నటించింది, మంచి నటి కాదనలేము. పాత్ర ఎలాంటిదో మనం చెప్పలేము, ఎందుకంటే కావచ్చు కూడా. ఇప్పుడు అలా కూడా అవకాశం ఉంది. అంటే డైరెక్టర్ మధ్యలోని ఆలోచన, వాళ్ళు ఏం రివీల్ చేయరు కాబట్టి మనకి ట్రైలర్లో, టీజర్లో ఇవి వచ్చినప్పుడు తప్పితే తెలీదు. మొన్న వచ్చిన టీజర్లో కూడా మనకేమీ క్లూ అందలా. రేపు ట్రైలర్ వస్తే కానీ మనం చెప్పలేము, లేదా ఆ పాత్ర ఏంటి అనేది చూడాలి. అది ఇంకోటి ఏంటంటే ఒకవేళ ప్రజ్ఞా జైస్వాల్ పాత్ర సినిమాలో ఏమవుతుంది, లేకపోతే ఉంటుందా, ఎంత ఉంటుంది, తర్వాత కంటిన్యూటీ ఈ పాత్ర ఉంటుందా, ఇవన్నీ కూడా ప్రశ్నలే. అయితే బాలీవుడ్లో కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి హిందీ వర్షన్లో కూడా ఇది పాన్ ఇండియా సినిమా కాబోతుంది కాబట్టి బజరంగి భాయిజాన్లో మంచి హిట్ కొట్టినటువంటి ఒక మల్హోత్రాని ఇక్కడ తీసుకురావడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం అనుకోవచ్చా? అంటే బాలీవుడ్ ప్రజలకు కూడా తెలిసినటువంటి ఒక అమ్మాయి కాబట్టి పెట్టుకున్నారా అంటే ఏమంటారు? అంటే వాళ్ళు పోలికలు చూసుంటారు నేను అనుకోవటం. ఇప్పుడు జనని పాత్ర క్యూట్గా ఆ సినిమాలో ఖచ్చితంగా సరిపోయింది. ఆ పాత్ర పెద్ద అయితే ఎలా ఉండదనడానికి వాళ్ళు కొన్ని ఫోటోలు పరిశీలించి ఉంటారు ఖచ్చితంగా. లేకపోతే తీసుకొచ్చి ఆ ఉద్దేశంతో వాళ్ళు పెట్టారని అనుకోవట్లా. ఆ పాత్ర పోలికలు ఈ పాత్ర సరిపోతాయి కాబట్టే అది పెట్టుండొచ్చు బహుశా. మళ్ళీ దీనికి ఒక సీక్వెల్ చేసే ఆలోచన ఏమైనా ఉందేమో చెప్పలేము కూడా. అప్పుడు అది కీలకం అవుతుంది. ఇప్పుడు ఇట్లా వచ్చిన ఈ పాత్ర రేపు ఇంకో కీలకం కావచ్చు ఇంకో పార్ట్ చేస్తే. ఆ దూరదృష్టితోనే బోయపాటి గారు ఎంపిక చేసి ఉండొచ్చు.
సో చూద్దాం సార్, మొత్తానికి ప్యాడింగ్ మాత్రం చాలా పెద్ద ప్యాడింగే కనిపిస్తుంది. సో మొత్తానికి సెప్టెంబర్ 25న అఖండ ఏం మ్యాజిక్ చేయబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.